అయ్యా పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారని సున్నం? ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టారంటావు. మేస్త్రి అప్పలకిస్తున్నా. చూసారండి ఎంత తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటికి సున్నం వేద్దామా అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గానీ కానీ. అలాగేనండి బాబు. అమ్మా ఈ రెండు తాకండి. అది ఇది టాపి. అయ్యో ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది. పాతి పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతారా? అవుతా లేదా? బాబాయ్ మీకు దండ పెడతాను బాబాయ్. బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానన్నావు, కనీసం కప్పు దాకా కూడా రాలేదు కదా. అన్నాలండి బాబు, కొత్తగా మేస్త్రిలో ఉండి ఓ 1,00,000 రూపాయలు అటు ఇటు అవుద్ది. అంత మాత్రానికి ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి. ఇంకో 50,000 తీసుకొస్తే టాప్ లేచిపోతండి. ఉరేయ్ నేనున్నాను కదా నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరేయ్ నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు, పైన ఉంచావు. ఉండాలంటే వెళ్ళిపోతావేంటా బాబు? అయ్యో ఒరే సుబ్బిగా, నీ బతుకిలా అయిపోయిందేంట్రా. జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. ఏంటి మాస్టర్ కారు కరెక్ట్గా నడుస్తారు, ఇంట్లో చెప్పినా కదా. చూడు బాబు, నేను నిన్ను నాచుకంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాటకి నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసి కొనుక్కున్న నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? పెళ్ళం ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారు ఉంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు చెత్త అన్నాను అనుకో, నువ్వు బాధపడతావు కదా, బాధపడతాను. అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8:30x12. 8:30x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ తమరు ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకోక. ఏమండి అది ఎవరనుకున్నారండి? ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8:30x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్ లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. కుక్క భాష. నిన్ను తోక తెగిన గజ్జి కోతిన అని తిట్టాననుకో, నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతావు. కానీ నేను అలా అన్నాను. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటాను రా. ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారంటీ. మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా రా బాబు, దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు, అది. అయ్యో జాతకాలు ఎంటికలు కలిపోతాను ఆయన బాబు. ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే దోషం నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడుకొండలవాడ, అలాగే వెంకటరమణ అని బాబు. అలాగే బాబు. అయ్యో అయ్యి బాబాయ్ పడిపోతా బాబాయ్. అయ్యో బాబోయ్, ఈ పరీక్ష పెట్టావే నాయనో. అమ్మో అయ్యో, మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకోలేదు నాయనో. అమ్మో అయ్యో అయ్యో బాబాయ్ బాబాయ్. అయ్యో అయ్యో దేవుడు,
ఏడుకొండల వాడా వెంకటరమణ అయ్యో ఈ నిమ్మకాయ పడకుండా చూడు నాయన దోషంలో ఎన్ని ఉంటారు అనుకోలేదు నాయన దోషం నాకా బిల్డింగ్ కా నాయన అయ్యో అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి నాయన 3 బాబు 3 సార్లా ఇంకో 5 సార్లు పెట్టకపోయావు అయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్ ఆరిపోకుండా చూసుకోనైనా అలాగే చూసుకుంటాను బాబు ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన మీరు జాగ్రత్త మీ ఇల్లు జాగ్రత్త బాబు వారు అక్కడే ఉన్నారా దేవుడు తండ్రి అయిపోయినాయి నాయన 3 ప్రదక్షిణలు అయిపోయినాయి దేవుడా దా వస్తున్నా దా వస్తున్నా బాబోయ్ దా వస్తున్నా నాయనా జాగ్రత్తయ్యా అయ్యా అయ్యా రాజా గారు ఈ క్షణంలో అదృష్టం మీ గుమ్మంలో అడుగు పెడుతున్నా మీరు ఆశ్చర్యపడకండి. శ్రీరామచంద్ర అయ్యో ఇడిది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇటువైపు వచ్చారేంటి? ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను. ఏంటా ఎలా ఉంది మీ ప్రేమ నగర్? ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్, ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. సరే ఓ పని చేయండి, రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి. శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి. రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు, అభ్యంతరం పెట్టకండి. సమయానికి వీరు భగవంతులా వచ్చి అమ్మా 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 నా పేరు భగవాన్ దాసమ్మా. అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు, మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే. మా మీద దైవం నుంచి అప్పుడప్పుడు వస్తూ పోతున్నాడు. వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి. వస్తానండి. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టారు? కొబ్బరికాయ, ఆనపకాయ, గుమ్మడికాయ. నో మీకు ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళ తరపు నేను గ్యారంటీ. సరేనా? గుడ్ మార్నింగ్ సార్. రండి, గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. మీ డాక్యుమెంట్స్ మొత్తం చూశానయ్యా. బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ స్థలం తాకట్టు పెడితే ఓ 1,00,000 రూపాయలు మాత్రమే అప్పిస్తారు. 1,00,000 రూపాయలు సరిపోవేమో సార్, కనీసం 25,000 నాకు తెలుసు, కనీసం ఓ 1,25,000 లేనిదే నీ పని పూర్తి కాదని నాకు తెలుసు. అందుకే నా స్నేహితుడు నాయుడు గారితో చెప్పి నేను పర్సనల్ గ్యారంటీగా ఉండి నీకు ఆ 25,000 ఇప్పిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం, మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? సున్నం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును చెప్పారులేండి. మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? ఇదిగో అక్క, నీకు అతని సంగతి తెలీదు. ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటం లేదు పాపం. ఆ సంగతి వదలండి. చూడండి, ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కోవచ్చే మళ్ళీ. మరి నోర్మయ్యి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా, పడుకో. నాకు ఎలాగో నిద్ర పట్టి చావదు. రామయ్యి నాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారబ్ధమో. మీ ప్రారంభమే. అసలు నిద్ర పట్టకుండా చస్తుంటే మీకేం లేవుడండి. నోరు మూసుకుని విసిరండి. తెల్లారిపోయింది. పండి పండి వేధవాలారా. ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయా కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికట్టు పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు. దక్షిణ కూడా వేయలేని వెధవలందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయ్య బాబాయ్, నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి. అందులో పోర్షన్ మీకు అద్దెకిప్పిద్దామని వచ్చానండి.
రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నారండి. అయ్యి బాబోయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబా బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లికి ఉచితంగా ఖర్చు చెప్తాం. ఆ? సార్ మీ కోపం వచ్చింది అనుకోండి, ఒరే సున్నంగాని పిలవండి నేను బాధపడను, ఒరే సుబ్బిగాని పిలవండి నేను బాధపడను, లాగి లెంపకాయ కొట్టండి నేను బాధపడను, కానీ సూసాను మాత్రం పిలవకండి, పక్కన చూస్తే ఇబ్బంది వస్తుంది. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. తాతయ్య, నువ్వు బతికుండగా నీ కోరిక తీర్చలేకపోయినా కనీసం ఎప్పుడైనా తీర్చాను తాతయ్య. నన్ను ఆశీర్వదం తాతయ్య. ఇక మన వంశంలో అద్దె గుంపులు ఉండాల్సిన గతి ఎవరికి పట్టదు తాతయ్య, ఎవరికి పట్టదు. ఊరుకోవయ్యా, ఏమిటి మరీ పసిపిల్లలాగా? ఈ ప్రకారంగా ఇన్నేళ్లకి నువ్వు ఓ సొంత ఇంటి వాడివై చిన్నదో పెద్దదో ఇంకో పోర్షన్ మరొకరికి అద్దెకిచ్చే స్థితిలో ఉన్నందుకు మీ తాతగారి ఆత్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఏమండి? పంతులు గారు పిలుస్తున్నారు. ఆ గది మీ బెడ్రూమ్. అదే మీ బెడ్రూమ్. మాకు బెడ్రూమ్ తో పని లేదులేండి. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో సందర్భం శుద్ధి లేదేమి? తప్పు అలా మాట్లాడకూడదు. టైం అవుతుంది. ఇది హాలు, అది బాత్రూమ్. ప్రాక్టీస్ కి బాగుంటుంది. బాత్రూమ్ లోనా? ఇక్కడ హాల్లో. ఇది మీకు మాకు మధ్య ఉన్న తలుపు. మీరు టక్ టక్ అంటే మేము హలో అంటాం. బ్రహ్మాండంగా ఉంది. ఈ బొమ్మలు కొనడానికి నన్ను బస్సు మానిపించి 2 పూట్ల సైకిల్లో తీసుకెళ్ళడం మీకు కష్టంగా లేదా అండి? మన ఇల్లు తాజ్ మహల్ లా తయారు చేయాలి. వద్దులేండి, ముంతాజ్లా ముందుగా మిమ్మల్ని వదిలేయడం నాకు ఇష్టం లేదు. పాపం కష్టపడి నైట్ డ్యూటీ చేసి సంపాదించిన డబ్బంతా ఇది కొనడానికి సరిపోయింది. ఏమీ పర్వాలేదు. ఇంట్లో కూర్చుని దీన్ని చూస్తున్నప్పుడల్లా మన కష్టాలన్నీ మర్చిపోతాం. ఆగండి, ఆగండి. ఏమిటి? చెప్పులతో లోపలికి వస్తున్నారు, ఇల్లు పాడవదు. ఇంతేనా? మరి బయట పెడితే కుక్కలు ఎత్తుకెళ్ళావు. అయితే పొట్లం కట్టి లోపల పెట్టుకోండి. ఇంకా నయం, వీటి కోసం ఎనపెట్ట కొనమల్లా. ఇదిగో కొత్త చెప్పు చూసుకో, ఎగరెగలాడుతా అర్థంలాగా. ఏ పాపిగాడి పుట్టని అప్పుడు చూస్తాను సుప్రతి. ఏమిటండి? ఏమిటండి ఏమిటి ఏమిటి వాళ్ళ శ్రీమతి గారు వంట? అబ్బా ఏమండి, ఏమండి, please, చూస్తే మంచివారు కదా? ఇక్కడే ఆ పాపం. బ్యాంక్ మేనేజర్ గారు చచ్చిపోయినట్టు కదండి. అవును. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మర్చిపోయావా? ఆ చచ్చిపోయిన మేనేజర్ నమ్మి మీకు అప్పిచ్చిన వెధవనమ్మ నేను. మీకు అప్పిచ్చిన పాపానికి నన్ను ఎండలో నిలబెట్టి మీరు రిక్షాలను రథాలను ఊరేగుతున్నారా? ఏమిటండి ఆ మాటలు? మేనేజర్ గారు చెప్పిన ప్రకారం ఇంకా 3 నెలలు గడువు ఉంది కదండి. చాలే ఊరుకోవమ్మా. ఆయన ఇచ్చిన గడువు ఆయనతోనే పోయింది. 24 గంటల్లో నా 25,000 నాకు కట్టకపోయారు, నిన్ను నీ మొగుడిని ఈ బజార్లోనే కాదు ఊరి సెంటర్లో నిలబెట్టి కడిగేస్తాను. జాగ్రత్త. గల్లాంటి పట్టండి బాబు. 6 పేరు ప్రతిష్టలు విన్నారనుకోండి, తమరు డంగ్ అయిపోతారండి. ఇప్పుడేం చెప్పరండి, ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారండి. 6 చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి. తాపి మీద ఒట్టండి. నీ తాపితోళ్లు పలుకు ప్రమాణాలను పక్కన పెట్టు. గాంధీ గారంతటి మర్యాదస్తుడు నేనే చూసుకున్నాను. అయ్యి బాబాయ్ ఇదేంటండి బాబు, మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేనుండగా తమరే బ్రోకర్ అయిపోయారనుకోండి, మా పునాదులు కదిలిపోతాయండి. నా మాట కదండి బాబు. ఆయన ఎవరికో మాట ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి? తమరలా సిమెంట్ లో బిగిసిపోయారనుకోండి, నా టాపితో నేనే పొడుచుకోవాల్సి వస్తుంది. అంటే కదా రెండో మాట ఉంటే చెప్పండి బాబు. రెండో మాట లేదు, మూడో మాట లేదు, మూసుకో. అదిగో గురుగారు. బాబాయ్ నన్ను చూపించండి బాబాయ్. అయ్యి బాబాయ్, మీకు ఇల్లు ఇప్పించలేకపోయానండి బాబోయ్. ఆ రంట చెప్పినట్టలేదండి బాబోయ్. ఏంటే నువ్వు అనేది? నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించేనా? మరేనండి, టాపీ మీద ఒట్టండి. అవునయ్యా, నేను మాట ఇచ్చింది కూడా వీరికే.
పార్టీ కోరింది సిమెంట్, రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గొడవ ఎక్కడండి బాబు? దీన్నే వాస్తులో ద్విఫలం అంటారయ్యా. ఏమంటారండి? ద్విఫలం. నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది, నా టైము బాగుందన్నమాట. వారి టైము బాగుంది, మీ టైము బాగుందండి. మధ్యలో నా టైమింగ్ ఏంటి బ్యాడ్? ఏమయ్యా, ఓనర్ సైడ్ నుంచి వచ్చారు కదండి, మా బోకరేజ్కి బొక్కండి. డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి. అందుకే నేను అన్నయ్య, నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను. ఆ రాజు, నీకు నా అద్దె నెలకి 2500 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే 3000 ఇవ్వాలనిపిస్తుందయ్యా. అలాగే అడ్వాన్స్ కూడా 25,000 కాదు 30,000 చేసుకో, నీకు ఏదైనా ఖర్చుకు పనికొస్తుంది. చెక్కు రాసించాను, తీసుకో. ఒక్క మాట సార్, ఈ పోర్షన్ మేము తప్పనిసరి అద్దెకిస్తున్నాం, కానీ మా ఆత్మలు ఈ గుమ్మం దాటవు సార్. ఈ ఇంటిని మీ సొంత బిడ్డలా. ఆగవయ్యా ఆగు. ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా, ఉపమానం తప్పు. నాకు మాత్రం ఈ ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటిది. బాబు నా బోకరేజ్ అండి. ఇంట్లోకి ఎప్పుడొస్తారు బాబాయ్ గారు? రేపు దశమి శుక్రవారం, దినఫలం దివ్యంగా ఉంది. రేపే దిగిపోతానమ్మా. ఇదిగో నీ 25,000. ఇలా అప్పులు ఇచ్చి అవమానించడానికి నువ్వేం చదువుకున్నావో నాకు తెలియదు, కానీ మనిషిగా మారడానికి మాత్రం నువ్వు చాలా నేర్చుకోవాలి. ఒక ఆడపిల్లని 10 మంది ముందు సభ్యత సంస్కారం లేకుండా అవమానించడం నీ తత్వం కావచ్చు, కానీ అది మానవత్వం కాదు. మనుషుల మధ్య బతికేటప్పుడు కడుపుకి తిండి, ఒంటికి బట్ట ఎలా మెయింటైన్ చేస్తామో అలాగే కొన్ని కట్టుబాట్లు మెయింటైన్ చేయాలి. మైండెడ్. దయరారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి. అఠానా రాగం, ఆది తాళం, శృతి 4:30. అలాగా, నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవా అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? అబ్బా, నా చంప మీద కొట్టినట్టుందయ్యా, వద్దయ్యా. ఈ ప్రకారంగా తమరితో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది వెళ్ళి మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా. ఎరక్కపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. గంగాళం, అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పళంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నట్టు. ఇంటిని మీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ సార్. దాని దేవుందయ్యా. నా దీపారాధన టైం అవుతుంది, త్వరగా బయలుదేరమంటాడు పిచ్చివాడు వాడి భాషలో. రాజు, ఆ గుడిసె అక్కడ ఉండడం మంచిది కదయ్యా, వాస్తు శాస్త్రం ఒప్పుకోదు. మరి మేము అందులోనే ఉన్నాం కదండి. అందుకే చెప్తున్నాను, ఓ పంచి ఆ గుడిసెని తీసుకెళ్లి మేడ మీద వేయించు. అప్పుడు దాన్ని పెంట్ హౌస్ అంటారు, రాజసంగా ఉంటుంది. నీ జాతకంలో రాజపూజ్యం ప్రారంభం అవుతుంది. వెంటనే చేంజ్ చేసి. అలాగే సార్, వెంటనే మార్పిస్తాం. మంత్రులు గారు, వ్యవహారం అంతా సాంప్రదాయవతిగా జరగాలి. పద్ధతుల్లో ఏమీ లోపాలు రావడానికి వీల్లేదు. మీరు వాయించండి అయ్యా. రాత్రి కొట్టిన మందు ఇంకా దిగలేదా? నువ్వు వాయించండి అయ్యా. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పిలవండి. నువ్వు ఉండి చెల్లెమ్మా, ఇక్కడే ఉన్నారండి. తండ్రి గారు నేను పిలుచుకొస్తాను. ఈ 20,000 ఉంచండి. నేను ఒప్పుకోనయ్యా. అది కాదు బాగుండి. అవతల ముహూర్తం ముంచుకొస్తూ ఉంటే ఇక్కడ వియ్యంకులు ఇద్దరు కబుర్లో పడ్డారా? కబుర్ లేదు, కాకరకాయ లేదు, నువ్వు వెళ్ళవయ్యా. అసలు పెళ్లి చేయాలో మానాలో తెలియక మేము చూస్తున్నాం. ఏమైందండి? 25,000 కట్టంలో 5,000 తగ్గింది. ఒక్క వారం రోజుల్లో సర్దుబాటు చేసి ఇస్తానంటే బావగారు అర్థం చేసుకోవట్లేదు. ఏమిటయ్యా అర్థం చేసుకునేది? పీకీలాగి నువ్వు ఇస్తానని ముష్టి 25,000, అందులో 5,000 తగ్గితే నేనేమైపోవాలి? ఒప్పుకోను. 25,000లో ఒక్క పైసా తగ్గినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంత మాట అనకండి బావగారు.
పిల్ల బతుకు బుగ్గైపోతుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకుని ఒప్పుకోనయ్యా. ఏమిటండి ఏమిటి పట్టుదల? ముష్టి 5,000 కోసం పెళ్లి పందిట్లో మీరు ఇంత అర్థాంతం చేస్తే మా పరువు ఏం కాను? అంత పరువు ప్రతిష్టలు గలవాడి అయితే ఆ డబ్బు తమరేయవచ్చుగా. ఇస్తానండి, తప్పకుండా ఇస్తాను. 25,000 సింగిల్ చెక్ రాసిస్తాను. నేను వీరికి దూర బంధువునే కాదండి, మంచితనానికి దగ్గర బంధువును కూడా. మీరు కేవలం డబ్బు కోసం వీధిని పడ్డారు, కానీ మేం ప్రాణం ఇచ్చేనా మా పరువు నిలబెట్టుకునే రకం. అర్థమైందా? తీసుకోండి. ఎలాగైనా తమరే. అయ్యా, నిజంగా తమరెవరో నాకు తెలియదు, కానీ సమయానికి మీరు ఇలా ఆదుకోవటం చూస్తుంటే సాక్షాత్తు ఆ భగవంతుడికి మరో రూపంలా అనిపిస్తున్నారు. తమరు అడ్రస్ ఇస్తే ఒక వారం రోజుల్లో. ఇది దగ్గర ఉంచండి. 6 రోజులు కాకపోయినా మరో 15 రోజులు ఇచ్చినా మరేం పర్వాలేదు. ఏమండి, ఇప్పటికైనా తాళిబొట్టు కట్టనిస్తారా? లేకపోతే ఈ చెక్కు బ్యాంకుకి తీసుకెళ్లి దాన్ని క్యాష్ గా మార్చి ఆ క్యాష్ మీరు కళ్ళారా చూసిన తర్వాత కట్టమంటారా? నేను మరీ అంత వినను కాదులేండి. అలా సంతోషం. అబ్బా, ఏమిటంటున్నాడు? వాడు నా డ్రైవర్ అండి, మూగవాడు. భోజనాల సమయంలో ఉప్పుతను వడ్డిస్తానంటున్నాడు. విశ్వాసం. బెబ్బలేదు, బెబ్బలేదు. భోజనాల గదికి పదా, ఉప్పు పుట్ట నేను ఎత్తిని పెడతాను. కదవా రండి బాబు. ఏంటి నన్ను అర్జెంటుగా రమ్మన్నావుట? మీటింగ్ పెట్టి మిమ్మల్ని కొంచెం గౌరవించాలని నేనే పిలిపించాను. సభ్యతా సంస్కారాల గురించి గుక్క తిప్పుకోకుండా లెక్చర్ ఇచ్చావు. ఏ దొంగల పాఠశాలలో నేర్చుకున్నావా ఈ సంస్కారం అంతా? ఏమిటండి మీరు అనేది? నువ్వు పెద్ద 420 అంటున్నాను, నంబర్ 1 చీటర్ అంటున్నాను, ముచ్చటగా తెలుగులో చెప్పాలంటే పచ్చి మోసగాడి అంటున్నాను. నర్మయ్, చెల్లని రూపాయి విధువులు కూడా చెక్కు పట్టుకు తిరిగేస్తున్నారు. ఏదో పేద మైసూరు మహారాజులో చెక్ ఇచ్చావే, ఇదిగో నీ చెక్. పైసా కూడా లేదని తిరిగి వచ్చింది. 3 రోజుల్లో నా డబ్బు నాకు కట్టకపోయావో నిన్ను నీ పెళ్ళాన్ని జాయింట్ గా జైలుకు పంపిస్తాను. జాగ్రత్త. ఏమండి, ఆవేశపడకండి. మీరు తొందరపడి ఏదైనా తప్పు మాట అన్నారంటే అతని మనసు బాధపడుతుంది. అతని మనసు బాధపడితే నాకేమిటి? కానీ చెప్పుతో కొట్టినట్టు అడగపోతే నా పేరు రాజా కాదు. చెప్పుతో కొట్టినట్టు కాదు బాబు, కొట్టే అడుగు. అప్పుడు కానీ నాకు బుద్ధి రాదు. దాసు గారు. అవునమ్మా, దాసుణ్ణే. మంచికి మానవత్వానికి దాతృత్వానికి దాసుణ్ణి గనకే అక్కడ ఎవరో ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుందంటే చూడలేక డబ్బు ఇచ్చాను. ఈ దరిద్రపు జాలిగుండకి ఇక్కడ చెక్ ఇచ్చిన విషయం ఆ సమయంలో మర్చిపోయానమ్మా. ఇక్కడ చెక్ ఇచ్చి అక్కడ దానం ఇచ్చానే, అందుకు నన్ను చెప్పుతో కదమ్మా, చాటతో చీపురుతో కొట్టినా తప్పలేదు. నువ్వు కూడా కొట్టమ్మా. సారీ అండి, మీ చెక్కు తిరిగి వచ్చేసరికి నాయుడు గారు నలుగురిలో మా ఇద్దరిని అల్లరి చేశాడు. నన్ను క్షమించమ్మా, క్షమించు క్షమించు. ఇంతకంటే నేనేం చెప్పలేను. బాబు, ఆ చెక్కిలై నువ్వు ఈ అడ్రస్కి వచ్చావంటే నీ డబ్బు పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? నా మాట మీద నమ్మకం లేదా? అదేం లేదండి, ఆవేశంలో మిమ్మల్ని ఏదేదో అన్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఆవేశంలో నేను మంచి పని చేశాను. ఆవేశంలో నువ్వు